ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యదిల్ ముర్సలీన్. అమ్మాబాద్. రబ్బి షహ్లి సద్రి వయశ్శిర్లి అమ్రి వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని వయఫ్కహు ఖౌలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం అల్ కౌసర్ గురించి తెలుసుకుందాం. ఈ సూరా యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము. సూరాలోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఖురాన్ షరీఫ్లో 108వ సూరా అల్ కౌసర్. దీని యొక్క అవతరణ మక్కాలో జరిగింది. దీనిలో 3 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇన్నా తైనాకల్ కౌసర్. ప్రవక్త, మేము నీకు కౌసర్ను ప్రసాదించాము. ఫసల్లి లిరబ్బిక వన్హర్. కనుక నీవు నీ ప్రభు కొరకే నమాజు చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు. ఇన్న షానియక హువల్ అబ్తర్. నిస్సందేహంగా నీ ప్రభుయే నామరూపాలు లేకుండా చేసేవాడు. ఆనాటి బహుదైవ ఆరాధకులైన ఖురైషులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తమ వంశం నామరూపం లేకుండా పోతుందని చెప్పేవారు. దానికి సమాధానంగా ఈ సూరా అవతరణ జరిగింది. కౌసర్ అంటే ఇహలోకాలకు చెందిన అసంఖ్యాకమైన మేళ్ళు అని అర్థం. మేళ్ళు అంటే ఇక్కడ మంచివి. వీటిలో ప్రళయ దినం నాటి కౌసర్ అనే జలాశయం, స్వర్గంలోని కౌసర్ అనే సెలయేరు కూడా ఉన్నాయి. అవిశ్వాసులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అబతర్ అని ఏ అర్థంతో అంటారంటే, ఆయన తన జాతికి దూరమైపోతాడని, ఆయనకు మగ సంతానం కూడా సజీవంగా లేకుండా పోయిందని, కనుక ఆయన నామరూపాలు లేకుండా పోతాడు అని అనుకునేవారు. నిజానికి నామరూపాలు లేకుండా పోయేది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాదు, ఆయన శత్రువులు మాత్రమే అని వారికి సమాధానం చెప్పబడింది ఈ సూరాలో. ఇక్కడ అల్ కౌసర్ అనేది అపారమైన దయ, ఆశీర్వాదం లేదా స్వర్గంలో ఉండే ఒక ప్రత్యేకమైన నది. హదీసుల ప్రకారం అల్ కౌసర్ అనేది జన్నతులో ఉన్న ఒక నది. దానిలోని నీళ్లు పాల కన్నా తెల్లగా, తేనె కన్నా మధురంగా ఉంటాయి. ఇది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేక బహుమతిగా ఇచ్చారు. ఇది మొదటి ఆయత్ యొక్క వివరణ. నీ ప్రభు కొరకు నమాజు చదువు, ఖుర్బానీ ఇవ్వు. ప్రతి ఇబాదత్లో అల్లా మాత్రమే లక్ష్యం కావాలి. ఈ ఆయత్ ద్వారా అల్లా మనకు నేర్పేది ఏమిటంటే, ఇబాదత్ మరియు ఖుర్బానీ అల్లా కోసం మాత్రమే చేయాలి, ఎవరి కోసం కాదు. ఇది 2వ ఆయత్ యొక్క వివరణ. ఓ ప్రవక్త, నిన్ను ద్వేషించేవాడు తనే స్వయంగా నాశనమైపోతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుమారులు చిన్న వయసులో మరణించడంతో ఆయన శత్రువులు ఇలా అన్నారు: ముహమ్మద్ వంశం నాశనమైపోతుంది అని. అల్లా ఈ సూరాలో అంటున్నారు, నిజానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది, కానీ అతనిని ద్వేషించేవారే నాశనమైపోతారు. ఈ సూరా అవతరణ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆత్మధైర్యాన్ని ఇచ్చే సూరా. దీన్ని చదివే వారికి అల్లా నుండి అపారమైన ప్రతిఫలం లభిస్తుంది. ఇది మనకు అల్లా పట్ల కృతజ్ఞతాభావం మరియు ఇబాదత్లో నిజాయితీని నేర్పుతుంది. చిన్నది అయిన ఈ సూరా అల్లా యొక్క ప్రేమ, దయను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఘనతను తెలియజేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 3 కుమారులు ఉన్నారు. వారు హజరత్ ఖాసిం రజియల్లాహు తఆలా అన్హు, హజరత్ ఇబ్రాహీం రజియల్లాహు తఆలా అన్హు, హజరత్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు. ఖాసిం చిన్నతనంలోనే మక్కాలో మరణిస్తారు. అబ్దుల్లా కూడా చిన్న వయసులోనే చనిపోతారు. ఇబ్రాహీం మదీనాలో జన్మిస్తారు, కానీ ఆయన 2 సంవత్సరాలకి మదీనాలో చనిపోతారు. ఇది అల్లా యొక్క హిక్మత్. మనిషి దృష్టిలో ఇది చాలా బాధాకరమైనది, కానీ అల్లా ప్రతి విషయానికి ఒక కారణం ఉంచుతాడు. అల్లాహు అక్బర్. ప్రవక్తల జీవితాలు సులభంగా ఉండవు.
అల్లా వారికి కష్టాలను ఇచ్చి వారి సహనం మరియు విశ్వాసాలను మరింత గొప్పగా చేస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా పిల్లలను కోల్పోయిన తర్వాత చాలా బాధపడతారు. కానీ ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని అనుకునేవారు. అంటే దీని అర్థము మనం అల్లా వద్ద నుండి వస్తాము, మళ్ళీ ఆయన వద్దకే తిరిగి వెళ్తాము అని సహనంగా వ్యవహరించేవారు అంటే చాలా సహనంగా ఉండేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు ఇలా చేశారు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఎవరు ప్రవక్తలుగా పరిగణించబడకూడదు అంటే ఉండకూడదు. అల్లాహ్ తాలా చిత్తం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశం కుమారుల ద్వారా కాదు, కుమార్తె ఫాతిమా ద్వారా కొనసాగింది. ఇలా చేయడం ద్వారా ఎవరు ప్రవక్తను దేవునిగా లేదా ఆయన పిల్లలను దైవ సమానులుగా భావించకుండా అల్లాహ్ నిరోధించాడు. అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ ప్రపంచంలో అన్ని సుఖాలు ఇవ్వకపోయినా ఆయనకు ఆఖిరత్ అంటే పరలోకంలో ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చారు. సుబ్హానల్లాహ్. చూడండి, మనము నిన్న మొన్న చనిపోయిన మన తాత ముత్తాతల పేర్లే గుర్తుంచుకోము. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వఫాత్ అంటే మరణం 1400 సంవత్సరాలు అవుతుంది. కానీ మనము క్షణక్షణం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గుర్తు చేసుకుంటాము మరియు దరూద్ను పఠిస్తూ ఉంటాము. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులను మన జీవితంలో ఆచరించే హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.